వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చేసాను, రోటి పచ్చడి. అయితే ఇది టమాటా ఇంకా కొబ్బరితో కలిపి చేసుకునే రోటి పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా. టమాటాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, చింతపండు, కరివేపాకును కూడా తీసుకున్నాను. ముందుగా వీటన్నింటినీ కూడా ఒకసారి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కడిగి పెట్టేసుకుందాము. ఇలా వాటర్లో ఉప్పు వేసి వెజిటబుల్స్ని కడగడం వల్ల ఆ వెజిటబుల్స్ పై ఉన్న కెమికల్స్ అన్నీ కూడా వాటర్లో రిమూవ్ అయిపోతాయండి. నేను ఏ కూరగాయలైనా సరే ఇలా వాటర్లో సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టేసుకుంటానండి. ఇలా టమాటాలు, పచ్చిమిర్చిని వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలను కట్ చేసుకోవాలి. ఒక 4 ముక్కలుగా కట్ చేసి, పెద్దవైనా పర్లేదు, 4 ముక్కలుగా టమాటాలను కట్ చేసి పెట్టేసుకోవాలి. పచ్చడి కోసం కాబట్టి 4 ముక్కలుగా సరిపోతుంది, పెద్దవైనా పర్లేదు. కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి. ఇలా కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా వాష్ చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి పక్కన. తర్వాత స్టవ్ వెలిగించి ముక్కలన్నీ వేపుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఆయిల్ని, మనం పచ్చడి చేయడానికి సరిపడా క్వాంటిటీ ఆయిల్ని, నేనైతే ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వీడియోలో స్కిప్ అయిందండి, నేను కొంచెం జీరాని కూడా వేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరాని వేశాను, వీడియోలో స్కిప్ అయింది. సో మొత్తం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను వేసుకోవాలి సువాసన కోసం. ఇంగువ వేసుకున్న తర్వాత ఇంగువ మాడకుండా కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం వేగిపోయాక ఇందులోకి పచ్చడికి కోసమని మనం తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే డైరెక్ట్గా అందులోకి వేసేయకూడదు. కనీసం ఒక పచ్చిమిర్చికి ఒక ఘాటైనా పెట్టుకోవాలి, లేదంటే వాటిని రెండుగా కట్ చేసి వేసుకున్నా కానీ పేలకుండా ఉంటాయండి. లేకపోతే మొత్తం ఆయిల్లో వేగానే పచ్చిమిర్చి పేలిపోతాయి. సో అందుకని మనం ఇలా పెట్టేసుకోవాలి. నేనైతే కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చిని. ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకుందాము. పచ్చిమిర్చి వేగిపోతున్నాయండి నిదానంగా. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా వేపుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి వేగుతుంది, మంచి సువాసన వస్తుందండి. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ వేగిపోయాయి, చూస్తున్నారు కదా, వేగిపోతున్నాయి. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని వేపుకొని మనం పచ్చడిని సిద్ధం చేసుకుందాము. ఇందులోకి ముందుగా ఒక కొబ్బరి చిప్పను ముక్కలుగా కట్ చేసి, సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ముక్కలు ఈ ఆయిల్లో పచ్చిమిర్చితో పాటే కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొబ్బరి ఆయిల్లో వేగటం వల్ల మంచి సువాసన వస్తుందండి. చాలా టేస్ట్ కూడా, రుచి కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లో వేగడం వల్ల చాలా బాగుంటుంది కొబ్బరి కూడా. ఇందులోకి ఒక ఉసిరికాయంత చింతపండుని వేద్దాము. చిన్న ఉసిరికాయంత అయితే సరిపోతుంది, ఎందుకంటే టమాటాలు పులుపు ఉంటాయి కదా, అందుకు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వేగిపోయాయండి పచ్చిమిర్చి, కొబ్బరి, ఇదంతా కూడా. ఇలా మొత్తాన్ని వేపుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పై ఆ గిన్నెనే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. ముక్కల్ని వేపుకోవాలి కదా టమాటాలని, అందుకోసమని టమాటా ముక్కలు మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో. కొంచెం పెద్దవైనా పర్లేదు, ఎందుకంటే పచ్చడి కోసమే కదా, పర్లేదు, బాగుంటుంది. ఇలా ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఇందులోనే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి కలర్ కోసం. యాంటీబయాటిక్ కూడా. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పసుపు మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక చిన్న మూతను పెట్టేసుకున్నామంటే
ఆవిరంతా ఉంటుందండి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోకుండా ఉంటుంది. అందుకని పైన మూత ఒకటి పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మూత తీసేసి ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇంకొక ఫ్యూ మినిట్స్ దీన్ని ఇలా వదిలేద్దాము మూత పెట్టేసి. కొంచెం ముక్కలు మగ్గిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా మగ్గిపోయాయి ముక్కలన్నీ కూడా. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ముక్కలు. ఈ విధంగా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. ఇందాక మనం వేపుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వరకు నేను తీసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. నేను రోటి పచ్చట్లోకి ఎక్కువగా రాళ్ళ ఉప్పుని వాడతాను, అదే వేసాను నేను ఇందులో కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేపుకొని పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, జీరా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుందామండి. దీని తర్వాత ఇందులోకి ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము. ఈ విధంగా టమాటా ముక్కలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. కానీ మనం రోటి పచ్చడి లాగా చేసుకుంటున్నాం కాబట్టి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కొంచెం రోటిలో నూరితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే రోటి పచ్చడి స్ట్రక్చర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి ఈ విధంగా పెట్టేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ పేస్ట్లా లేదు, కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది తినడానికి రోటి పచ్చడిలాగా. ఇప్పుడు పచ్చడిలోకి పోపునైతే సిద్ధం చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనే గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇందులోకి ఎండుమిర్చిని వేసుకుందాము. ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. పోపు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న మంటపై మనం పోపు సిద్ధం చేసుకోవాలండి. అప్పుడే త్వరగా పోపు మాడిపోకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకుందాము. పోపు దినుసులు అంటే అందరికీ తెలిసిందే కదా, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇదంతా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం దినుసులన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకుందాము. ఇందులోకి ఇంకొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి. పోపులో ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. పచ్చడికి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పోపు సిద్ధమైపోయిందండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా పచ్చడిలోకి వేసుకుందాము. ఇలా పోపు మొత్తం కూడా పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మీ ఫ్యామిలీ మెంబర్స్తో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినారంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.